వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యాంశము లాస్ట్ 2, 3 వీక్స్ నుంచి చూస్తున్నాం మనం. ఎఫ్‌సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి మోకరించి ప్రార్థించడం అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. సొలొమోన్ గురించి మనం చూసాము. మోకరించి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందనేది. అలాగే ఏలియా, ఏలియా కూడా మోకరించి ప్రార్థించినప్పుడు ఒక అద్భుతం అక్కడ జరగడం మనం చూసాం. అలాగే ఎజ్రా విషయంలో శ్రమ తీరింది అని మనం చూసాము. లాస్ట్ వీక్‌లో యేసు ప్రభువారు మోకరించి ప్రార్థించడం మనం చూసాం. అలాగే ఈరోజు మరొక భక్తుడి గురించి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 40వ వచనం. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇక్కడ పేతురు గురించి మనం చూస్తున్నాం. పేతురు మోకరించినప్పుడు ఇక్కడ ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. ఇది 36వ వచనం. ఇది 9వ అధ్యాయంలో 36వ వచనం నుంచి మనం చూస్తే, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అప్పుడు పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ఇక్కడ మనం చూస్తున్నామండి, ఒక ఆశ్చర్య కార్యం మనకి ఇక్కడ జరిగింది. పేతురు ఇక్కడ మోకాళ్ళుని ప్రార్థించడం మనం చూస్తాం. యేసుప్రభు వారు మనకి ఏం చెప్తారంటే, నన్ను నమ్మిన వాళ్ళు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అని ఆయన మాట్లాడారు. ఇప్పుడు యాక్చువల్‌గా మిగతా ఎక్కడైనా మనం చూస్తే, ఒక గురువుగారు ఉన్నారనుకోండి, శిష్యులు ఆయన నేర్పుతారు. కానీ శిష్యులు గనక ఎక్కువగా గురువు కన్నా ఎక్కువగా కొంచెం ఏ విషయంలోనైనా ముందుకెళ్తుంటే, ఈ లోక సంబంధించిన విషయాలు మనం గమనిస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఈడు నాకన్నా ముందుకెళ్ళిపోవడం ఏంటి? నాకన్నా ఎక్కువ చేయడం ఏంటి? నాకన్నా శిష్యుడయ్యుండి నాకన్నా ఇదవ్వడం ఏంటి? అన్నట్లుగా ఫీల్ అవుతారు. ఎక్కడైనా మనం చూస్తాం. కానీ యేసుప్రభు గారు మాత్రం ఆయన చెప్తారు గదా! నేను నేను ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా అంటారు. నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఎవరైతే నన్ను నమ్మారో, నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నాకన్నా గూడా గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి ఆయన చెప్పారు. సో, ఆయన ఎలాగైతే చనిపోయిన వ్యక్తిని బతికించారో, అలాగే ఎగ్జాక్ట్‌లీ తన శిష్యులు గూడా నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని ఆయన చెప్పిన మాట ప్రకారమే, సో, ఆ విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఆయనలాగే మనం అటువంటి కార్యాలు గూడా చేయొచ్చనమాట. కాబట్టి ఇక్కడ పేతురు గూడా మోకరించి ప్రార్థించారు. పోయిన వారం మనం చూసాం. యేసుప్రభువారు మోకరించి ప్రార్థించినప్పుడు మొత్తం సర్వలోక మానవాళికి గూడా రక్షణ దొరికింది. ఆయన ఆ విధంగా మోకరించి ప్రార్థించడం, ఆ పాప భారమంతా ఆయన మీద వేసుకోవడం, చెమట రక్తంగా మారడం అదంతా మనం లాస్ట్ వీక్‌లో చూసాం. ఆయన ఎలా ఎంత భారంతో ప్రార్థించారనేది. కాబట్టి అసలు మన లైఫ్‌లో ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవుడికి గూడా ఆ ప్రేయర్ అనేది మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. కానీ ఆ ప్రేయర్‌లో కూడా మోకరించి ప్రార్థించడం అనేది చాలా పవర్‌ఫుల్ అన్నమాట. సో, ఆ మోకరించి ప్రార్థించినప్పుడు చాలా అద్భుత కార్యాలు మరి చూస్తున్నాం మనం. ఇంకో 2, 3 వీక్స్ నుంచి. మరి ఈరోజు కూడా మనం చూస్తున్నాం. పేతురు అక్కడ ఒక నిజంగా ఆశ్చర్యకార్యం జరిగిందనమాట. అంతే కాకుండా అక్కడ ఒక మాట రాసుంటది. ఆహ్, అక్కడేం రాసారంటే, ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు 42 వచనంలో మనం గమనిస్తే, ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అనేకులు ప్రభువునందు విశ్వాసముంచారు. అంటే దేవుడు చేసే ఒక అద్భుత కార్యాన్ని బట్టి, ఒక ఆశ్చర్య కార్యాన్ని బట్టి చాలామంది ఆయనలో విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంటది. అయితే దానికి మనల్ని నిలబెట్టుకుంటాడాయన. ఆయన మన ద్వారా కొన్ని కార్యాలు చేయాలని అనుకుంటాడు. అయితే ఆయన అలా చేయాలనుకున్నప్పుడు మనం నిలబడాలి. నేనేం చేయగలను ఈ పని నేనెలాగా అని మనం అనుకోకుండా ఖచ్చితంగా ఆయన మన ద్వారా ఆశ్చర్యకార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు.
మనం అదే విశ్వాసంతో ఉండాలి. ఆయనలాగా మనం గూడా చేయగలము. మనం కూడా విశ్వాసంతో ప్రార్థిద్దాం. మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకిచ్చి మనకి కార్యం చేస్తాడు అన్న విశ్వాసంతో మనమున్నప్పుడు, దేవుడు మన ద్వారా మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థించి అడుగుతామో, మన ద్వారా ఆయన ఒక ఆశ్చర్యకార్యం చేస్తే, ఆ ఆశ్చర్యకార్యాన్ని బట్టి అనేకులు ఆయనలోకి రావడానికి కూడా అవకాశం ఉంటది. ఉండాలి. అంటే అనేకులు యేసు వైపు తిప్పబడేలాగా మన విశ్వాసం ఉండాలి. అనేకులు యేసు వైపుకి రావాలి. సో, అలా వచ్చేలాగా మనం అంటే మన ప్రయాసంతా తెలుసు మనకి. ఈ యేసు ప్రభులోకి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే అది అసలు చాలా టఫ్ ఇష్యూ అన్నమాట. ఒకళ్ళని నడిపించడం అనేది కొద్దో గొప్పో ఇష్టముంటది. వాళ్ళని యేసు ప్రభులోకి నడిపించడం అనేది వాళ్ళు మంచి భక్తి చేసి మళ్ళీ పర్ఫెక్ట్‌గా వాళ్ళు రావడానికి వాక్యానుసారంగా వాళ్ళని జీవించేలాగా మనం వాళ్ళని పురుగొల్పడానికి ఇవన్నీ చాలా ప్రాసెస్ అన్నమాట. అసలు వెంటనే అయ్యేది కాదు. కానీ ఇప్పుడు సతీష్ చెప్పాడు గదా! ఈ దుర్బోధకులుంటారు. వీళ్ళు చాలా ట్యాప్ చేస్తారు వాళ్ళు. చాలా త్వరగా వాళ్ళెళ్ళిపోతే రారు. ఎంతో ఇబ్బందయిపోద్ది. నేను గూడా చెప్పాను మీకు ఒక పర్సన్ గురించి శ్రీలక్ష్మి అని ఒక అమ్మాయి. తను ఇలాగే నేను 2 ½ ఇయర్స్ కష్టపడి యేసులోకి తీసుకొచ్చి ఆమెను యేసు అనిపిచ్చి ఎప్పుడు చూసినా సరే, ఏ ప్రాబ్లమొచ్చినా సరే, యేసయ్య, యేసయ్య అనుకోని, అక్కడ ఎక్కడైతే పెయినొస్తుందో అక్కడ యేసు రక్తం అని జెప్పుకొని బైబిల్ చదివేది. ఏం చెప్తే అది చేసేది. అలాంటి అమ్మాయిని చాలా సులువుగా యెహోవా సాక్షులొచ్చి, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరే దానిలో ఉన్నారు. ఆ గ్రూప్‌లో యెహోవా సాక్షులు. సో, ఈజీగా వచ్చి వాళ్ళు ఆమె అన్యురాలుగున్నప్పుడు ఆమె దగ్గరికి రాలేదు గానీ, మనం ఎప్పుడైతే యేసులోకి నడిపించుకుంటున్నామో అప్పుడొచ్చేసి చాలా సులువుగా ఆమెను తీసుకెళ్తే, ఈరోజు ఆమె ఎలా ఉందంటే, యేసు అని పలకమ్మా అంటే, నేను పలకనంటుంది. చాలా అంటుంది. ఇప్పుడు తను చెప్పాడు గదా! ఎలాగైతే వాళ్ళు రివర్స్ అయ్యారో పరలోకపు తల్లి వాళ్ళు మన సంఘస్థులే రివర్స్ అవుతారు మనకి. అలాగే మనం ఎళ్లి చెప్పిన అమ్మాయే రివర్స్ అయ్యి యేసు అన్నంటుంది. ఎంతసేపు కూర్చొని అడిగినా సరే. ఆహా! తండ్రే యెహోవానే. యెహోవానే అంటుంది గానీ యేసు అననని చెప్తుందామె. ఎలా ఉండి ఆమెని ఎలా మార్చేసారో చూడండి. అలా ఉంటది పరిస్థితంతా గూడా. అందుకనే మనం ముందుగానే సంఘాల్లో హెచ్చరించాలి. నేనైతే నా మట్టుకు ప్రతి ఆదివారం కూడా వర్షిప్ అయ్యాక వర్షిప్ ముందో, తర్వాత ఒక చర్చ్‌కి వెళ్లి ప్రతి ఆదివారం వాళ్ళకి కంపల్సరీగా పాస్టర్ గారితో మాట్లాడుకొని ఒక 10, 15 మినిట్స్ టైమ్ ఇవ్వండి. సండే అయితేనే అందరూ వస్తారు కాబట్టి. మిగతా రోజుల్లో రారు కాబట్టి. నాకు వర్షిప్ ఉంటది. అయినప్పటికీ గూడా ఖచ్చితంగా సండే‌లో దొరుకుతారు వాళ్ళని. ఒక 15 మినిట్స్ అయినా పాస్టర్‌లు ఇక అందరూ పాస్టర్‌లు ఒప్పుకోరు మళ్ళీ. మేము ఇలా చెప్తుంటే మాకు తెలుసులే మా సంఘానికి ఎవరు రారులే అని మాట్లాడేవాళ్ళు బోలెడుమందున్నారు. అడిగి చాలా రిక్వెస్ట్ చేయాలి కొంతమందిని. అడిగితే ఇంక వాళ్ళ ఇస్తారన్నమాట. వాళ్ళు 10, 15 మినిట్స్. ఓహ్! 15 మినిట్స్ అయినా చాలు మనకి. ముందు వీటన్నిటికి ఇలా వస్తారండి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని మన దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయి. నాకు లాస్ట్ టైము ఇక్కడ మన ఈ గుడారాల పండగకి సంబంధించి వచ్చినప్పుడు మనోళ్ళు ఇచ్చారు. కొన్ని పాంప్లెట్స్ తెచ్చారు. కాబట్టి అవి వెళ్లి ప్రతి చర్చ్‌కి పాంప్లెట్లు ఇచ్చేసి, అక్కడ కొంసేపు చెప్పి వస్తామనమాట. ఎక్కడికి వెళ్ళకండి ఇలా చాలా తిరుగుతున్నారు వేగంగా. మరి ఈళ్ళెవరొచ్చినా సరే ముందుగా హెచ్చరిస్తున్నాము. వాళ్ళొస్తే మీరు ముందే చెప్పండి. ఇలా మీరొస్తారని మాకు ముందే తెలుసులే అని ముందే చెప్పండి. అప్పుడు వాళ్ళెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళని అక్కడుంచి పాస్టర్ గారికి ఫోను చేస్తా ఉండండి అని చెప్పండి. వాళ్ళింక ఉండరు ఆ ప్లేస్‌లో ఎళ్ళిపోతారు అని ముందుగానే హెచ్చరిస్తే ఆ 15 మినిట్స్ నాకున్న టైంని యూజ్ చేసుకొని నేను చెప్తా ఉన్నాను గ్యారంటీగా. విజయవాడలో మాక్సిమం అన్ని చర్చిలకి నేను ప్రతి ఆదివారం ఒక చర్చికి ఓ పాస్టర్ గారితో మాట్లాడుకొని వెళ్ళిపోవడమే అన్నమాట. అట్లా చేయబట్టి చాలా వరకు ఆహ్, బయటికెళ్ళకుండా మరి కొంతవరకు నేను చేయగలిగినంత వరకు చేస్తున్నానన్నమాట. ఎందుకంటే మరి అది సతీష్ చెప్తున్నారు కదా! నిజంగా చాలా ఇంపార్టెంట్ అది. చెప్పాలి చాలా వేగంగా తిరుగుతున్నారు. ఇక్కడ గూడా సెవెంత్ డే వాళ్ళు ఒకలే సబ్బాత్ ఆరాధకులు కూడా బాగా తిరుగుతున్నారు. ఈ పాత నిబంధనలో తీసుకొచ్చి చూపిస్తా ఉంటారన్నమాట వీళ్ళు. సో, ఇలా మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి. అయితే మనమైతే యేసు ప్రభుని గురించి చెప్పి వాళ్ళని తీసుకురావడం ఎంతో కష్టమైపోద్ది. అసలు వాళ్ళు యేసుని నమ్మడానికి ఆయన తీసుకొని ఆయనలోకి రావడానికి ఇదంతా ఒక చర్చికి నడిపించాలంటే చాలా టైం పడతదనమాట. చాలా టైం పడతది. మరి ఇంత కష్టపడుతున్నాం మనం. కానీ అవతల అసత్యంలోకి త్వరగా వెళ్తారన్నమాట. సత్యం కన్నా అసత్యం వైపు త్వరగా ఎళ్ళిపోతారు వాళ్ళు. కల్పనా కథల వైపు తిరుగుతారంటారు కదా! అలాగా దురద చెవులు గల వాళ్ళే ఎళ్ళిపోతారనమాట. కానీ మనం చాలా అలర్ట్‌గా ఉండాలి సంఘం విషయంలో. అయితే మనం ఏంటంటే ఇక్కడ చేయాల్సిందేంటి ప్రార్థించడం. వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయడం. మనం చెప్పినప్పుడు వాళ్ళు వినే స్థితిలో లేకుండా ఉంటున్నారు. కానీ మనం కూడా అలర్ట్‌గా ఉండాలి. ఇలాంటి పరిస్థితులున్నాయి కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం చేసే ఒక అద్భుతం మనం చేసే ఆ ప్రార్థనను బట్టి ఆశ్చర్యకార్యాలు దేవుడు మన ద్వారా జరిగించినప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్‌గా యేసులో విశ్వాసం ఉంచుతారు. అందుకే ఇక్కడ రాసుంది గదా! పేతురు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి. అక్కడ ఆమె చనిపోయింది. తబిత చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. పేతురు ఎక్కడున్నాడా అని చెప్పేసి పిలుసుకొచ్చారు పేతురుని. రాంగానే అతనేం చేశాడంటే వాళ్ళందరిని బయటికి పంపించి మోకరించి ప్రార్థించాడు. చాలా వివరంగా రాసుంది. యేసుప్రభు వారి గురించి కూడా లాస్ట్ టైమ్ మనం చూసినప్పుడు మోకరించి
ప్రార్థించారు. క్లియర్‌గా ఉంది. మోకరించి అని. కానీ మనం కూడా మన ప్రార్థన మోకరించి ప్రార్థించినప్పుడు డెఫినిట్‌గా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ మోకరించడం అనేది చాలా తగ్గింపు ప్రార్థన కాబట్టి పేతురు విశ్వాసంతో ఉన్నాడు. ప్లస్ మోకరించి ప్రార్థించాడు. ఈ 2 అంశాలు కూడా అతనికి ఆ అద్భుతమైన కార్యం జరగడానికి చాలా ఉపయోగపడినాయన్నమాట. కాబట్టి ఒక ఆశ్చర్యకార్యం అక్కడ జరిగింది. మోకరించి ప్రార్థించి విశ్వాసంతో అడిగినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తిని దేవుడు బతికించాడు చూడండి. ఎంతో ఆశ్చర్యకార్యం అది. అంటే మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అంటే ఓన్లీ పేతురు చేస్తేనే కాదు గానీ, మనం మనం చేసినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్యం చేస్తాడనమాట. అక్కడున్న వాళ్ళందరూ చూడండి ఆమె చనిపోయినప్పుడు పేతురు ఎక్కడున్నాడా అని పంపించారు. యాక్చువల్‌గా ఎవరికి వాళ్ళకే దేవుడు ఏం చెప్తాడంటే, మనం ప్రార్థన చేసుకున్నా దేవుడు ఆలకిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం గదా! మనం చేస్తే ఏం ఆలకిస్తాడులే ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేద్దాం లేతే అట్లా అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, మనందరం ఒకటే దేవునికి. ఆయన ఏం చెప్తుందంటే, నన్ను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నా యందు విశ్వాసం ఉంచుతారో, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్తున్నాడు. అంటే అది కేవలం కొంతమంది వ్యక్తులకే పరిమితం గాదు. అందరికీ ఇస్తున్నాడు దేవుడు. కానీ చాలా మంది మనలో వాళ్ళు అనుకుంటారు విశ్వాసంలో వెనకడుగేస్తారనమాట. వాళ్ళలో అవిశ్వాసం నిలబడి చేస్తుంది కాబట్టి నేను ఈ పనులు చేయలేను. ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేద్దాంలే పలానా పాస్టర్‌కో, పలానా వాళ్ళకో చేద్దాం. వాళ్ళైతే చేయగలరు అని అనుకోవడం అనేది అవిశ్వాసమే అవుతది. అందుకే దేవుడేమంటాడంటే మీరు విశ్వాసంతో ఉండండి. మీ విశ్వాసం గూడా ఎలా ఉండాలంటే ఆవగింజంత విశ్వాసం మీకున్న ఈ కొండ తీసుకెళ్ళి ఈ నదిలో పడిపోమంటే పడిపోతది అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఆవగింజంత అంటే చాలా లిటిల్ గదా! ఆవగింజ చాలా చిన్నది స్మాల్. అయితే అంత చిన్న విశ్వాసం మనలో ఉన్న దేవుడు కార్యం చేస్తాను అన్నప్పుడు మనం ఎందుకు అవిశ్వాసంగా ఉండాలి? మనం చేసినప్పుడు గూడా దేవుడు కార్యం చేస్తాడని నమ్మకం ఎందుకు లేదు మనలో? చాలామంది ఈరోజు నేను విశ్వాసినే గదా! నా నా ప్రార్థన ఏం ఆలకిస్తాడులే. పలానా పాస్టర్ గారు చేస్తే నా ఆలకిస్తాడు లేదా పలానా వ్యక్తి చేస్తే నా ఆలకిస్తాడనే ఆలోచనలో ఉంటారు చాలామంది. కానీ అది కరెక్ట్ గాదు. మనం చేసిన దేవుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు ఆ మాట. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయలేదు. సేవకులే చేస్తాడు, లేకపోతే ఇంకొక వ్యక్తులే చేస్తారు, లేతే సంఘ పెద్దలే చేస్తేనే ఇస్తాను నేను ఆన్సర్ అని చెప్పట్లేదాయన. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు అన్నాడు. సో, మనందరం విశ్వాసం ఉంచినోళ్ళమే గదా! అందుకే విశ్వాసులు మనం పిలువబడతాం. కాబట్టి మనం ఎవరు ప్రార్థన చేసినా దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడు. కానీ మనము ఎప్పుడైతే అవిశ్వాసంగా మనలో ఉంటదో అల్ప విశ్వాసము, అవిశ్వాసం ఉంది. చాలా సార్లు శిష్యులను గూడా గద్దిస్తాడాయన. ఎంతకాలం మీతో ఉంటాను నేను? ఎంతకాలం అవిశ్వాసం మీలో ఉంటది? ఎంతకాలం అల్ప విశ్వాసులుగా ఉంటారు? ఇలా అయితే ఎలా కార్యాలు జరుగుతాయని. అందుకని మనం ఏం చేయాలంటే అవిశ్వాసం అనేది మనలో రాకుండా ఈ అల్ప విశ్వాసాన్ని గాని, అవిశ్వాసాన్ని గాని విడిచిపెట్టి పూర్తి స్థాయిలో విశ్వాసంతో. మనం కొన్నిసార్లు మాటలు చెప్తాం గానీ ప్రాక్టికల్‌గా మన లైఫ్‌లో మన ఇన్సిడెంట్ చాలా ఒక ఇబ్బందికరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు భయపడిపోతాం మనం. మనలో గూడా అవిశ్వాసం వచ్చేస్తది. అమ్మో! ఇప్పుడు ఏం జరుగుద్ది? ఏంటి? అని చెప్పి మనం భయపడిపోతాం. కానీ అలా భయపడడం వల్ల ఏమవుతుందంటే భయం అనేది ఎప్పుడు గూడా అపవాది నుంచే. వాడే మన దగ్గరకొచ్చి భయపెడతాడు. నీకిలాగ అయిపోయింది. ఇక నీ అయిపోయింది లైఫ్. ఇక ఇంతే నువ్వు ఇంకా ఎందుకు అనవసరం గదా! బ్రతకడం చనిపోరాదా? ఇట్లాంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఇచ్చేది ఖచ్చితంగా అపవాది. అపవాది నుండి వస్తాయి. కాబట్టి మన దేవుడు ఎప్పుడూ ధైర్యంగానే ఉండమంటాడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు. అందులో ఏ సందేహం లేదు. కానీ మన విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యం చేయగలడు. ఆ రోజు ఇశ్రాయేలీయులు గూడా సొంత జనాంగం ఆయన నమ్మలేదు. సొంత జనాంగం వైపు ఆయన ఏం చేయలేకపోయాడు. వీళ్ళలో అవిశ్వాసం ఉంది. ఇక్కడ నేనేమి చేయలేనని చెప్తాడాయన. కాబట్టి ఎవరైతే మనం విశ్వాసంతో ఉంటామో, మనం కూడా యేసు ప్రభులాగా ఆయన కన్నా కూడా గొప్ప కార్యాలు మనతో దేవుడు చేయించుకుంటాడనమాట. అయితే మన ద్వారా దేవుడు చేయించుకునే ఆ కార్యాలను బట్టి అనేకులు దేవునిలోకి విశ్వాసంలోకొస్తారు. అనేకులు రక్షణలోకి మనం నడిపించగలుగుతాం. అదే మనం చేసే ఏదైతే మోకరించి ప్రార్థిస్తామో, ఇప్పుడు పేతురు విషయంలో మోకరించి ప్రార్థిస్తే ఒక అద్భుత కార్యం జరిగింది. ఆశ్చర్యకార్యం జరిగింది. అయితే ఈ ఆశ్చర్యకార్యాన్ని బట్టి అనేకులు విశ్వాసంలోకొచ్చారక్కడ. అంటే ఇప్పుడు చెప్పేదేంటంటే ఈరోజు పేతురు విషయంలో మోకరించి ప్రార్థించినప్పుడు అనేకుల్ని యేసు వైపు మనం తిప్పగలుగుతాము. ఈ మోకరించి ప్రార్థించినప్పుడు జరిగే ఆశ్చర్య కార్యాలను బట్టి అనేకుల్ని యేసు వైపుకి మనం తిప్పగలుగుతాం. ఈ విషయం మనం మర్చిపోకూడదనమాట. సో, మన జీవితంలో మనం కూడా ఎప్పుడు కూడా ఇలాగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థిద్దాం. ఎందుకు 3, 4 వారాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు గదా! సో, మామూలుగా ప్రార్థన చేసుండొచ్చు మనం ఇంతవరకు. మామూలుగా చేయొచ్చులే ఎలా చేసినా దేవుడు అంగీకరిస్తారు గదా! అని అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అది గూడా మోకరించి చేయలేని వాళ్ళుంటారు. వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులుండొచ్చు. వాళ్ళు చేయలేకపోవచ్చు. అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. కానీ మనము మోకరించే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం మోకరించే ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో కూడా ఆశ్చర్యకార్యం ఖచ్చితంగా జరిగిస్తాడు. మనం చేసే ఆ మోకరించి చేసే ప్రార్థన
దేవుడికేంటంటే ఇష్టంగా ఉంటది. అంతే కాకుండా అదేంటంటే ఒక విధేయతకి, తగ్గింపుకి కూడా సూచననమాట. స్వయంగా యేసుప్రభు వారు ఆయన దేవుడయ్యుండి గూడా మోకరించి ప్రార్థించారంటే ఎందుకంటే మాదిరి చూపించాడనమాట ఆయన మనకి. ఆయన మోకరించి ప్రార్థించాడన్న మాట చాలా ఇంపార్టెంట్. ఆ మాదిరి చూపించాడాయన. ఆ విధంగా ఆయన మోకరించి చేసిన ప్రార్థన వల్లే సర్వలోక మానవాళికి కూడా ఆ రక్షణనేది వచ్చిందనమాట. రక్షణ మార్గంలో అందరూ ప్రవేశించడానికి అది అవకాశమైంది. కాబట్టి ఆయన ఆ తర్వాత రోజు గెత్సేమనే తోటలో ఎప్పుడైతే ఆ గురువారం నైట్ అన్నమాట. తర్వాత రోజు అప్పగించబోతుండగా మోకరించి ప్రార్థించాడాయన. ప్రార్థించి ఆ భారమంతా అన్నమాట. ఆ పాపమంతా యేసుకోవాలి గాబట్టి ఆయన మీద ఆ భారంతో ఆయన ప్రార్థించడం మనం చూస్తాం. యేసుప్రభు వారు ప్రతి విషయంలో గూడా మనకి మాదిరన్నమాట. కాబట్టి ఆయన్నే మాదిరిగా తీసుకొని మనం ప్రతి విషయంలో ముందుకెళ్ళాలి. ఎందుకలా మోకరించారు అని గూడా క్లియర్‌గా మనం ఆలోచిస్తే దే దేవుడయ్యుండి అంత మంచి స్థాయిలో ఉన్నవాయన కదా! ఆయన ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉన్న దేవుడు. ఆయన ఖచ్చితంగా సింహాసనాసీనుడనమాట. మనం కేవలం మట్టివారం. మట్టితోనే గదా! మనల్ని చేశారాయన. మనం మట్టివారము, ఆయన సింహాసనాసీనుడు. అయితే అంత గొప్ప స్థానంలో ఉన్న దేవుడు కూడా మనం ఎక్కడున్నాం? భూమి మీదున్నాం. ఆయన పాదాలేమంటాడంటే, భూమి నా పాదపీఠము అంటాడు. ఆయనేమో ఉన్నత స్థానంలో ఉన్నాడు. మనం పాదపీఠం ఆయన భూమి. అలాంటి స్థానంలో మనమున్నాం. అంటే ఆయన పాదాల యొద్ద మనమున్నామనమాట. అయినప్పటికీ కూడా మనమేం చేయాలి? ఇంకెంత తగ్గించుకోవాలి. అంత ఉన్నత స్థానంలో ఉన్న దేవుడే తగ్గించుకొని మోకరించాడు అంటే, మోకరించడం అంటే అల్టిమేట్‌గా తగ్గింపు. ఇంక అందులో ఏ సందేహం లేదు. ఒకళ్ళ ఒకళ్ళ దగ్గర మనం మోకరించామంటే ఇంక అంతే గదండీ! అది మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర మోకరిస్తే చాలా బావుంటది. దేవుని దగ్గర ఎప్పుడు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మనుషుల దగ్గర అప్పుడు నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేకుండా దేవుడు చేస్తాడు. దేవుడి దగ్గర మనం అడిగేది ప్రతిది గూడా మనుషుల దగ్గర చేయి చాచకుండా చేస్తాడనమాట. అంటే మన ప్రార్థన చాలా విలువైంది అని చెప్తున్నా నేను. ప్రార్థన చాలా ముఖ్యమైనది, విలువైంది. ప్రార్థన ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. ఎంత బిజీగా మనం ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మానకూడదు. కొంచెం సేపయినా సరే దేవునితో గడపడం గాని, దేవునితో సహవాసం గాని, ఆయనతో మాట్లాడుకోవడం గాని, ఆయన కొన్ని విషయాలు చెప్పడం గాని, మరలా ఆయన స్వరం మనం వినడం గాని, ఇదంతా కూడా ఒక అద్భుతమైన ప్రాసెస్ అన్నమాట. ఇది డైలీ మన జీవితంలో ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడు అన్యులైన వాళ్ళుంటారు. వాళ్ళు కనీసం ఎంత బిజీగున్న వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళ దేవుడు గుడిలో ఉంటాడని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు చూడండి శుక్రవారం అని, మంగళవారం ఏదో వారాలు పెట్టుకొని కనీసం ఆ డేస్‌లో అన్నా మానకుండా వాళ్ళు గుడికెళ్ళిపోతూ ఉంటారనమాట. అట్లా వెళ్తారు వాళ్ళు. అంటే ఇటీవల ఒక అన్యురాలైన ఒక సహోదరి చెప్తుంది నాకు. ఇక్కడ మీరు ప్రతిరోజు ఎక్కడికమ్మా వెళ్తారంటే ఇలాగ గుడికి వెళ్తానండి. ఎందుకు అంటే అక్కడ మాకు వాళ్ళు పూజ చేసే దేవుడు ఆంజనేయ స్వామి. అక్కడ వెలిసాడండి. ఆ ప్లేస్‌లో వెలిసాడాయన. అందుకని నేను రోజు వెళ్తదావిడ. ఖచ్చితంగా రోజు మిస్ అవ్వకుండా. ప్రతిరోజు ప్రతిరోజు ఎంతో ఓర్పుతో అన్నమాట. అది రెయిన్ పడని, లేకపోతే ఇంకోటవని ఏది లెక్క చేయకుండా వెళ్తారనమాట. సో, అలా ఆవిడ చెప్తుంటే ఒక అన్యురాలనమాట. అంటే వాళ్ళకి నిజం తెలీదనుకోండి. వాళ్ళ దృష్టిలో అదే దేవుడు కాబట్టి అబద్ధమైనా సరే ఆవిడ అంత స్ట్రిక్ట్‌గా వెళ్తున్నప్పుడు అనిపిచ్చింది నాకు. అయ్యో! ఇలా ఉంది ఈవిడ. మనోళ్ళేమో నిజం తెలుసుకొని, నిజ దేవుడని తెలుసుకొని కూడా కనీసం ఆదివారం రావడానికి కూడా ఇబ్బంది పడిపోయేవాళ్ళు చాలా మందున్నారు. ఆదివారం ఎన్ని కొన్ని వందల సాకులు చెప్తారు. సవా లక్ష రీజన్స్ అన్నమాట వాళ్ళకి. ఎన్ని సాకులు కావాలంటే అన్ని సాకులు. అబద్ధమే అది. అబద్ధం చెప్పేస్తారు. నేను ఇది చిన్న విషయం చాలు ఆదివారం ఎగ్గొట్టేయడానికి కూడా. చర్చికి ఎగ్గొట్టడానికి. ఇలా రకరకాల ప్రాసెస్‌లో ఉన్నారు మనోళ్ళేమో. నిజాన్ని తెలుసుకొని కూడా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు చూడండి డైలీ వెళ్ళిపోతారు. అదేంటి అక్కడెందుకు అంటే ఇంకొక ప్లేస్ ఉంది. ఇక్కడ కాదు. ఇక్కడేమో వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు బొమ్మని. అక్కడేమో ఆయన వెలిసాడని మాట్లాడుతున్నారావిడ. చూడండి వాళ్ళు అంటే ఎంత విగ్రహాన్ని ఆరాధిస్తూ గూడా అంతలాగా స్ట్రిక్ట్‌గా ఉన్నారు వాళ్ళు. కానీ మనం నిజాన్ని తెలుసుకొని గూడా మనం ఈరోజు చాలా నిర్లక్ష్యం అన్నమాట అంతా. దేవుడి సన్నిధికి రావాలన్నా దేవుడన్న నిర్లక్ష్యం. ప్రార్థన ఉండదు. ఇంకా ఆదివారం వచ్చినప్పుడు ఏదో కాస్త ప్రార్థన చేయడం. తర్వాత ఇంక వారమంతా ప్రార్థన చేయరు. బైబిల్ చదవరు. ఇంక దేవునితో సహవాసం ఉండదు. ఏదో బిజీ అంటారు. వర్క్‌లో బిజీ అదని ఇదని ఏదో అలా గడిపేస్తారనమాట. పక్కాగా నామినల్ అనమాట ఇక. నామమాత్రంగా ఉండిపోతారు. మరి అన్ని లేని వాళ్ళని చూసి మనం చాలా విషయాలు వాళ్ళని చూడండి. వాళ్ళు అంతే కదా మరి. ఆళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము. అదే మొన్న సండే మెసేజ్‌లో అదే గదా! పీటర్ గారు చెప్తా ఉంటాడు. ఆ యెహెజ్కేలు గ్రంథం నుంచి దేవుడు మాట్లాడితే, "అరే అన్యుల్లాన్నా కనీసం బ్రతకండిరా" అని అన్నాడంట. ఆ మాటకి నాకు చాలా బాధేసిందంటారు. నిజమే గదా! అన్యుల్లాగైనా కనీసం బతకండిరా అని ఎందుకన్నాడు దేవుడంటే, ఆ మాటకి నాకు కూడా ఇదే అనిపించింది. ఇదిగో వీళ్ళని చూడండి అన్యులైనప్పటికీ అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. రెగ్యులర్‌గా ఎళ్ళిపోతున్నారు వాళ్ళు చూసారా? మనోళ్ళకి అసలు అదే లేదు. వాళ్ళిప్పుడు సతీష్ గూగుల్ మీట్ ఏర్పాటు చేసాడు. స్టార్టింగ్‌లో మనోళ్ళు చాలా మంది జాయిన్ అయ్యేవాళ్ళు. తర్వాత చూడండి ఒకళ్ళొకళ్ళు డ్రాప్ అయిపోతారు. ఇంకప్పుడు మనం అంటే యాక్చువల్‌గా ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్సే కాబట్టి అంటే కొంతమందికి టైం కుదరకపోవచ్చేమో. కుదరకపోయిన వాళ్ళ సంగతి కాదు గానీ, కుదిరిన వాళ్ళు మాత్రం జాయిన్ అయితే బావుంటది కదా! ఒక 45 మినిట్స్ రెగ్యులర్‌గా. దేవుడు మాట్లాడే అంటే హాఫ్ అన్ అవర్ మెసేజ్ అవ్వచ్చు. చిన్న మాటైనా మనకి వాల్యుబులే కదా! దేవుడు మాట్లాడేది.
అది ప్రార్థన అవ్వచ్చు. ఒక్కోసారి ఒకరోజు ప్రార్థన చేసుకుంటాం. ఒకరోజు వాక్యం వస్తది గూగుల్ మీట్‌లో. ఏదైనా దేవుడి పనే కాబట్టి ఖచ్చితంగా కుదిరిన వాళ్ళందరూ జాయిన్ అయితే బావుంటది కదా! రెగ్యులారిటీ అది. ఆవిడ చూడండి అన్యురాలైండి రెగ్యులర్‌గా ఎళ్ళిపోతుంది. నేను ఆశ్చర్యపోయాను చాలా. రెగ్యులర్‌గా అసలు రైన్ అవని, ఎంత హెవీగా ఎండ అవని ఎళ్ళిపోతారావిడ. ఏంటి అంటే ఇదిగో కారణం జెప్తున్నారు. మరి మనోళ్ళు చూడండి ఎలా ఉన్నారు. అందుకే దేవుడు అన్నారు గదా! కనీసం అన్యుల్లాగన్నా బ్రతకండిరా అంటే ఆ మాట ఎందుకన్నారు దేవుడని చాలా ఫీల్ అయ్యాను నేను అన్నారాయన. అది నిజమే చాలా ఆ మాట ఫీల్ అవ్వాల్సిన మాటే. కానీ మనోళ్ళు అలా కూడా ఉండట్లేదే. వాళ్ళు చాలా బెటర్‌గా ఉంటున్నారు అన్ని విషయాల్లో. ఒక అబద్ధాన్ని ఆరాధించే వాళ్ళు గూడా. మనం నిజమని తెలుసుకున్నాం గదా! యేసుప్రభు నిజము, నిజమైన దేవుడు. ఎన్నో కార్యాలు మన జీవితంలో చేసాడు. అన్నీ తెలిసినా నిర్లక్ష్యమే. అన్నీ తెలుసు. అన్నీ వింటారు మళ్ళీ. వాక్యం వింటారు గానీ ఎక్కడా గూడా మంచి నేల ఉండదు. సారవంతమైన నేలలాగా ఫలింపుండదనమాట. వాక్యం వింటుంది. రోజు వాక్యం వెళ్తానే ఉంటది. ఎవరో ఒకళ్ళు వింటానే ఉంటాం మనం. కానీ లోపల మన హృదయం ఎలా ఉంది? అది మంచి నేలగా ఉందా? లేతే రాతి నేలగా ఉందా? లేతే ముళ్ళ పొదలు తెలుసు కదా మనకి. ఇంక దానిలో పడిందంటే విత్తనం ఏ మాత్రం ఎదగదు. అలాగే రాతి నేలన పడినా ఎదగదు. అలాగే త్రోవ పక్కన పడితే అది అంతే తొక్కేస్తారు. ఇట్లా ఎలా ఉందంటే పరిస్థితి మరి రకరకాలుగా ఉన్నారు జనాలు. కానీ ఎవరు కూడా ఇంత కొంచెం మంచి భక్తి చేద్దాం. దేవుడి కోసం ఇలా నిలబడదాం. స్ట్రిక్ట్‌గా ఉందాం. దేవుడి కోసం ఇలా చేద్దాం అనే ఆలోచన లేకుండా ఉంది. గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతుంది భక్తిలో మాట. ఆసక్తిలో తగ్గిపోతుంది. ఆ తొలి ప్రేమ ఉంది గదా! ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో అంటాడు. ఆ మొదటి ప్రేమ ఏమైంది ఈరోజు అని చెప్పి దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆ మొదటి ప్రేమ అంటే దేవుడిని మనం తెలుసుకున్న స్టార్టింగ్‌లో ఎంతో ప్రేమ గదా! ఆయనంటే ఎంతో ప్రేమ. ఆయన మాట వినడంలో గాని, ఆయన కోసం ఏదైనా చేద్దాం అనుకోవడంలో గాని, ఆయన భక్తి చేయడంలో గాని, మరి అన్నిట్లో గూడా చాలా ఉజ్జీవంగా ఉండేవాళ్ళు. ఆ ప్రేమనేది ఈరోజు తగ్గిపోతా ఉంది. మారిపోతా ఉన్నాం మనం. చాలా మారిపోతున్నాం. అది ఎందుకు మారిపోతున్నాం? దేవుడు అదే అంటున్నాడు. ఆయన ప్రేమలో ఏం మార్పు లేదు కదా! ఆయన అంటాడు కదా! అనుదినము నూతనంగా నీ మీద నాకు వాత్సల్యత పుడుతుంది అంటాడు. విలాప వాక్యాలు అనుకుంటా. దానిలో అంటాడు, అనుదినము నూతనంగా నీ మీద నాకు వాత్సల్యత పుడుతుంది అంటాడు. అంటే ఆయనకేమో నూతనంగా ప్రతిరోజు ప్రేమ పుడుతుంది. ఏ రోజుకి ఆ రోజు కొత్తే ఆయనకి. ఏ రోజుకి ఆ రోజు కొత్తగా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కొత్తగా ఇద్దరు అబ్బాయి, అమ్మాయి కలుసుకున్నారనుకోండి. ఆ రోజు చాలా ప్రేముంటది వాళ్ళకి. గ్రాడ్యుయల్‌గా అది తగ్గుతా వస్తది. కానీ దేవుడి ప్రేమ ఏమంటున్నాడు? ఏ రోజుకి ఆ రోజు నూతనంగానే. ఈరోజు నువ్వు నాకు కలుసుకుంటే ఎంత మంచి ప్రేమగా ప్రేమిస్తానో, అలాగే నిన్ను నేను ప్రేమిస్తానని ఆయన అంటున్నాడు. ప్రతిరోజు అదే ప్రేమతో ప్రేమిస్తానని ఆయన అంటుంటే, మనమేమో ఎప్పుడు చూసినా గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతది. ఏదో ఒక మంచి ప్రసంగం విన్నప్పుడు ఏదో భావోద్వేగంతో అన్నమాట. ఏదో పాలు పొంగు క్రైస్తవుడిలాగా. పాలు పొంగుతా ఉంటాయి గదండీ! కింద పంట పెట్టినట్టు పాలు పొంగుతాయి. మంట తగ్గించుకుంటూ వస్తే అలా డౌన్ అయిపోద్ది. అలాగే మన క్రైస్తవ్యం గూడా పాల పొంగు లాంటిదనమాట. ఒక మంచి ప్రసంగం విన్నప్పుడో, ఏదో భావోద్వేగంతోనో కొంచెం అలా పైకి లెగుస్తాడు వాడు. ఏదో జేసేస్తా అంటాడు. ఇంకంతే ఏముండదు మళ్ళీ. మళ్ళీ గ్రాడ్యుయల్‌గా పాలు ఎలాగైతే పొంగు తగ్గిపోతా ఉంటదో డిక్రీజ్ అయిపోతాడనమాట. ఇలాంటి పరిస్థితులున్నాయి. ప్రభు కోసం ఇంకేం జేస్తారండి? ఏం నిలబడతారు? అట్లా కాదు. మనం చేయాల్సింది చక్కగా మోకరించి మనం ప్రార్థించినప్పుడు దేవుడు చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుడి విషయంలో మనం ఆ ఉజ్జీవం అనేది ఎప్పుడు కోల్పోకుండా ఆ తొలి ప్రేమ ఏదైతే దేవుడి కోసం మనం ఫస్ట్ లవ్ ఎలాగైతే ఎంత ఇష్టంగా దేవుడి దగ్గరికొచ్చామో, ఎంత ఇష్టంగా ఆయన కోసం నిలబడ్డామో, ఆయన కోసం ఏదైనా చేయాలని పౌరుషం కలిగి బ్రతికామో, ఇప్పుడు కూడా గ్రాడ్యుయల్‌గా తగ్గకుండా అది పెరుగుతూనే ఉండాలి. మన మరణం వరకు అలాగే ఆయనతో ఆ ప్రేమ కొనసాగించాలని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మోకరించి ప్రార్థించడాన్ని మనం ఎవరం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉందాము. పేతురు మోకరించి ప్రార్థించినప్పుడు చాలా ఆశ్చర్యకార్యం అక్కడ జరిగింది. ఒక చనిపోయిన వ్యక్తి బ్రతకడం చూసి యొప్పేలో ఉన్న వారందరూ కూడా అనేకులు యేసు వైపుకొచ్చారంట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో, చాలామంది అలా యేసు వైపుకొచ్చారు. కాబట్టి ఆ మోకరించి ప్రార్థించడం అనేది మానకుండా మనం కూడా ఈరోజు మోకరించి ప్రార్థించే అనుభవంలోకి అందరూ వద్దాం. ఇంకొక పాయింట్ చెప్పి ముగిచ్చేస్తాను. ఇంకొక భక్తుడు మోకరించి ప్రార్థించినప్పుడు ఏం జరిగిందనేది మనం చూద్దాం. అపోస్తుల కార్యాల్లోని 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 36, 36. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు, అక్కడ పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. దాని ముందు మనం చూస్తే 3 నుంచి మనం గమనిస్తే, ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును
నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినని మీకే తెలియను. మీరు మీరును అలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవలననియు, అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. అక్కడ మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసినుంది. ఇక్కడ పౌలు గురించి రాస్తున్నాడు. పౌలు మోకరించి ప్రార్థన చేయడం అనేది అక్కడ మనం చూస్తాం. పౌలు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే అనేకుల్ని బలపరిచాడాయన. ఎందుకంటే అతను వెళ్ళిపోతున్నాను ఇంక నేను మళ్ళీ ఎప్పుడు ఇక్కడ ఈ ప్లేస్‌కి రాలేను అని చెప్పి చెప్తా ఉన్నాడక్కడ. అందుకని వారందరూ దుఃఖపడుతున్నారు. అప్పుడేం చేశారంటే పౌలు మోకరించాడు. మోకరించి ప్రార్థన చేయడం మనం చూస్తాం అన్నమాట. కాబట్టి పౌలు మోకరించి ప్రార్థించినప్పుడు వాళ్ళందరిని అక్కడ బలపరిచాడు. బలపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పౌలు కూడా అక్కడ మామూలుగా ప్రేయర్ చేయొచ్చు. కానీ మామూలుగా చేయకుండా మోకరించాడు. మోకరించి ప్రార్థన చేసి మరి అక్కడ వాళ్ళందరిని బలపరచడం కూడా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మోకరించి చేసే ప్రార్థన అనేది ప్రతి విషయంలో కూడా ప్రతి భక్తుల విషయంలో కూడా చాలా ప్రత్యేకమంది. మోకరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఈరోజు మనం కూడా మోకరించి ప్రార్థన చేయాలి. పౌలు విషయంలో కూడా అక్కడ చూడండి మరి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. వాళ్ళందరినీ కూడా ఎళ్ళిపోతున్నాడు ఇంకా. ఎళ్ళిపోతే తన సాక్ష్యాన్ని చివరిగా చెప్తున్నాడన్నమాట. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదా! నేను ఎవరి దగ్గర కూడా నేను చేయి చాపలేదు. అంతేకాకుండా నా అవసరాల నిమిత్తము ఇంకా కొంతమందిని బలపరచడం కోసం నేను ఇక్కడ నా చేతులు కష్టపడినయని మీకు చెప్తున్నాను అని గూడా అన్నాడు. కాబట్టి ఇంకోటేమన్నాడంటే ఆహ్, ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని అంటున్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అంటే మనకి ఎవరికైనా సరే గుప్పలు ఇప్పేవారుగా ఉండండి. ఇంక అంతే కాకుండా మీరు గూడా నేనెలాగైతే కష్టపడ్డానో, నా కోసం కష్టపడ్డాను, ఇంకొంతమందిని బలపరచడం కోసం కష్టపడ్డాను. అలాగే మీరు కూడా మరి కొంతమందిని బలపరచడం కోసం సంరక్షించవలెననియు అన్నాడు. అంటే మనం కూడా కొద్ది బలహీనంగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయగలగాలి. అన్ని విషయాల్లో మనం సపోర్ట్ చేయగలగాలి. ఫైనాన్షియల్ గావచ్చు, లేతే ఇంకా ఏ విషయంలో అయినా సరే అది ప్రేయర్ వాళ్ళకి ప్రేయర్ సపోర్ట్ చేయొచ్చు మనం. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయగలగొచ్చు. ఇలా కొన్ని వాక్యాలు వాళ్ళకి చెప్తున్నాడక్కడ. పౌలు చెప్పి ఇంక మరెన్నడూ నేను ఇక్కడికి రాను అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అక్కడ ఏడవడం గూడా మనం చూస్తాం అన్నమాట. అంటే చాలా ముఖ్యమైనవి ఎళ్ళిపోతూ గూడా ఇంకా లాస్ట్‌లో ఇక వెళ్ళిపోతూ గూడా వాళ్ళని బలపరుస్తున్నాడు. అంటే ఈ పౌలు యొక్క యాటిట్యూడ్ ఎప్పుడు అంతే. ఆయన ఎలా అంటే అందరిని బలపరుస్తాడు. దేవుళ్ళలోకి నడిపించడానికి ఆయన ప్రయాస అంతా గూడా మనకు తెలుసు. ఈ అపొస్తలులందరిలోకి కూడా ఎంత మంచి సేవ చేశారో ఆయన మనందరికీ కూడా తెలుసనమాట. అపొస్తల కార్యాల్లో మెయిన్‌గా ఆయన మొత్తం లైఫ్‌లో ఆయన ప్రయాణాలు అయన్నీ కూడా రాసి చాలా వివరంగా ఉంటాయి మనకి. సో, అవన్నీ చదివినప్పుడు చాలా ఇన్‌స్పైర్ మనం అవ్వగలుగుతాం. పౌలు జీవితం ఎంత మాదిరిగా ఉంది. ఒక చోట అంటాడు, "నాకు దెబ్బలు కొడితే అది రక్తం కారుతుంటే కనీసం అది తుడుచుకోవడానికి లేదు. చారికలు కట్టేసింది బ్లడ్ అంతా గూడా" అంటాడు. నిజంగా చాలా మాటలు వింటుంటే కూడా చాలా ఇదిగా మనం ఏంటంటే మనం ఇన్‌స్పైర్ అవ్వాలి. దాన్ని బట్టి. ఇంతలా సేవ చేశారు వీళ్ళు అని. దాదాపు కొంచెం పెద్ద వయసొచ్చే వరకు కూడా పౌలు సేవ చేశాడు. అలా మనం కూడా మనం మన జీవితంలో కూడా పౌలుని మనం మాదిరిగా తీసుకోవాలి. ఆయన మాటలు గాని, నిజంగా ఆ పత్రికల్లో గూడా ఎంత మంచిగా రాస్తాడో, ఆ జ్ఞానం కూడా నిజంగా దేవుడిచ్చి తప్పితే ఆ జ్ఞానం రాదు. ఒక్కొక్క మాట చదువుతుంటే రోమపత్రిక నుంచి పత్రికలన్నీ గూడా చాలా ఎక్సలెంట్‌గుంటాయి. అంతగా ప్రేమనమాట. దేవుడిని ఇంతలా ప్రేమిస్తారా ఒక వ్యక్తి అనేలాగా. ఇప్పుడు పాత నిబంధన తీసుకుంటే దావీదు మనం చూస్తాం. దావీదు కూడా అంతే ఎంత ఎక్సలెంట్‌గా కీర్తనల్లో ఇంతలా దేవుడిని ప్రేమిస్తాడా అన్నట్లుగా. నేను రాత్రికాల సమయంలో 63 కీర్తనలో అంటాడు. రాత్రికాల సమయంలో గూడా మంచం మీద నేను పడుకుంటే, ఇదిగో ఆయన గురించి నాకు ధ్యాస అంతా గూడా అందుకే కొవ్వు మెదడు. అయ్యా నేను తలుచుకుంటున్నాను మంచం మీద పడుకొని గూడా నాకు కొవ్వు మెదడు దొరికిందంటాడు. ఇలాంటి కొన్ని ఎక్సలెంట్ వర్డ్స్ అన్ని దావీదు యూజ్ చేస్తాడు పాత నిబంధన చూస్తే. అది కొత్త నిబంధనకొచ్చేప్పటికి పౌలనమాట. ఈ పత్రికలు చదువుతుంటే ఎప్పటికప్పుడు ఎన్ని సార్లు చదివినా ఇదేం మాటలు ఇలా ఉన్నాయేంటి వర్డ్స్ ఇవి అని నేను ఎన్నో సార్లు అనుకుంటాను. చాలా బాగా రాస్తాడు. ఇంత ప్రేమేంటి అసల రాయడానికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచొస్తది? దేవుడు రాపిచ్చకపోతే అదెలా రాస్తాడు తను? అసలంత ఇంతలా ప్రేమిస్తారా దేవుడిని అని చెప్పి చాలా ఎక్సలెంట్‌గుంటది. కాబట్టి పౌలు మాటలు మనం అక్కడ చూస్తాము. ఆయన మోకరించి ప్రార్థించి అక్కడ ఉన్న వాళ్ళందరిని బలపరుస్తున్నాడు. ఇంక తను వెళ్ళిపోతూ మళ్ళీ రానని చెప్తున్నప్పుడు గూడా, ఇదిగో మీరందరూ ఇలా బలపడండి. ఇలా ఉండాలి మీరు. దేవుడు ఏదైతే ఇష్టమో ఇదిగో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం గుప్పిలి ఇప్పేవారంగా అన్నమాట. ఖచ్చితంగా అది సేవకుల కోసం అవ్వచ్చు, పేదవారి కోసం అవ్వచ్చు, ఎవరైతే దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ అంటే అవసరంలో ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకి మనం ఖచ్చితంగా సహాయం చేసే వాళ్ళుగా ఉండాలని చెప్పి కూడా అక్కడ పౌలు రాస్తా ఉన్నాడు. అంతేకాదు ఇక వెళ్ళిపోతున్నప్పుడు కూడా తను మోకరించి అనే మాట చాలా క్లియర్‌గా రాసుంది. అక్కడ మోకరించి వాళ్ళందరికీ కూడా మాదిరి చూపిస్తున్నాడు. ఇలా ప్రార్థన చేయాలి అనమాట. సో, మోకరించి ప్రార్థన చేసి వాళ్ళందరిని అక్కడ బలపరిచాడు. సో, మీరు కూడా ఇలాగ ఉండండి. మీరు కూడా ఇలా చేయండి. కొంతమందిని సంరక్షించండి అని జెప్తున్నాడు. సో, ఇవ్వండి
ఉప్పులిప్పండి మీరు గూడా. నేనెలా కష్టపడ్డానో మీరు చూసారు. నా సాక్ష్యం అంతా మీకు తెలుసని జెప్తున్నాడనమాట. సో, అక్కడ ఆయన లైఫ్ అంతా గూడా అంత స్థాయిలో అక్కడ ఉండి కూడా తను ఆళ్ళందరికీ బోధించే వ్యక్తి గదా! ఆ స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ గూడా మోకరించాడనమాట అక్కడ. మోకరించి ప్రార్థించడం చూస్తాం. కాబట్టి అక్కడ పౌలు విషయంలో గూడా మోకరించినప్పుడు నిజంగా ఆళ్ళందరూ బలపడ్డారనమాట అక్కడ. ఇలా మనం మోకరించి ప్రార్థించినప్పుడు కొన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడన్న విషయాన్ని గత కొద్ది వారాల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సో, అది కొంతమంది భక్తుల్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. వాళ్ళందరూ మోకరించినప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. సో, ఇక మీదట మనం కూడా ఎందుకు ఇన్ని సార్లు 2 వారాలుగా, 3 వారాలుగా దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడో, మనం కూడా మోకరించి ప్రార్థిద్దాం. అది మోకరించడానికి ఇబ్బంది లేని ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు ప్రార్థన చేసినా మోకరించి అడుగుదాం. ఆ తగ్గింపు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనకు కూడా వెంటనే అలనాడు భక్తులకి జవాబిచ్చిన దేవుడు ఆశ్చర్యాలు, అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడు. వాళ్ళ దేవుడే మన దేవుడు. నిన్న, నేడు, ఎప్పుడు మారని దేవుడు మన దేవుడు. అప్పుడు మనం కూడా మన జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తానికి అవకాశం ఉంటది. అప్పుడు మన జీవితంలో చేసిన దాన్ని బట్టి ఇదిగో యొప్పేలో ఎలాగైతే అనేకులు యేసుప్రభు వద్దకొచ్చారో పేతురు చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి, అలాగే మన జీవితంలో మనం మోకరించి, తగ్గించుకొని, విధేయత చూపించి, ఆయన మాటకు లోబడి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అప్పుడు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అనేకులు దేవుడి వైపుకి మన ద్వారా కూడా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మనం ఖచ్చితంగా అలా ఉందాం. జీవితాంతం ప్రభు కోసం అలా నిలబడదాం, మోకరిద్దాం, ప్రార్థిద్దాం, తగ్గించుకొని జీవిద్దాం. ప్రభుకెలా ఇష్టమో అలా జీవిద్దాం. ఆయనకిష్టం లేనియి ఏవున్నాయో వదిలేద్దాం. ఆయనకిష్టమైన విధంగా మనం జీవిద్దాం. ఖచ్చితంగా ఆయన రాజ్యానికి వారసులవ్వాలని ముఖ్యమైన అంటే నా నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నాడు గానీ, మొదటి ప్రార్థన ఫస్ట్‌గా మనం అది అడగగలిగితే ఖచ్చితంగా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తప్పిస్తాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. సో, ఆయన కోసం ఏదో ఒకటి మరి చాలామంది అలా ఉండిపోతున్నారు కానీ, మనమైతే దేవుని కోసం ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి మనం ఏది చేయగలిగితే అది ఆయన కోసం. ఒక్కళ్ళకైనా దేవుడి గురించి చెప్దాం. ఒక ఆత్మనైనా ఆయన కోసం ఆయనలోకి నడిపిద్దాం. మరి ప్రభువుకి ఏదైతే ఇష్టమో అది మనం చేద్దాం. ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం జేస్తారు. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.